చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన ప్రభువ, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా ఒక వాక్యం మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని ముందుగా మనం చదువుకుందామండి. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. బట్ ఇఫ్ వి వాక్ ఇన్ ద లైట్ యాజ్ హీ ఈజ్ ఇన్ ద లైట్, వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్, అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హిస్ సన్ క్లీన్సెస్ us ఫ్రమ్ ఆల్ ద సిన్స్. చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో 3 ప్రధానమైనటువంటి లేదా 3 ముఖ్యమైన అంశాలు మనం గమనించవచ్చండి. అవేంటంటే, మొదటిది, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడుచుట. టు వాక్ ఇన్ ద లైట్. టు వాక్ ఇన్ ద లైట్ అంటే డార్క్లో, చీకటిలో ఉన్నటువంటి మన జీవితాలను వెలుగుమయముగా మార్చుట. లైట్లో నడవడం అంటే దీపం వెలిగించుకోవడం అని కాదండి. అక్కడ దాని యొక్క ఆ యొక్క మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, చీకటిలో, అంధకారంలో ఉన్నటువంటి మన బ్రతుకుల్ని మనము వెలుగులోనికి మనం వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధత, దేవుడికి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధత, సత్యము మరియు నీతిలో మనం నడవడం ప్రారంభించుట. హల్లెలూయా. మరి రెండవ అంశం మనం జాగ్రత్తగా గమనిస్తే, అన్యోన్య సహవాసము గలవారమై. అన్యోన్య సహవాసము అంటే గుడ్ ఫెలోషిప్, అంటే మంచి సహవాసంలో మనము మెలుగుచూ ముందుకు వెళ్ళాలి అనేటువంటిది రెండవ మాట అండి. మరి చివరిగా మూడవ మాట ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ క్లీన్సెస్ us ఫ్రమ్ ఆల్ ద సిన్స్. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలను మనం చూడొచ్చు. ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నటువంటి అంశము ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఏంటండి? ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. దాన్నే ఈరోజు, ఆ మాటనే ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంగా నేను తీసుకుంటున్నానండి. బహుశా ఈ వాక్యం వింటున్న వారికి ఒక సందేహం రావచ్చు. అదేంటంటే, ఏమండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించిన కాలంలో ఆయన అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు అని మీరు చెప్పండి, మేము నమ్ముతాం. లేదా యేసుక్రీస్తు ప్రభు ఎంతోమందిని స్వస్థపరిచారు, మరి కన్నులు లేని వారికి ఆయన కన్నులు దయచేశాడు, వినికిడి లేని వారికి వినికిడి దేవుడు దయచేశాడు, లేదా పక్షవాయువుతో, లెప్రసీ వ్యాధితో బాధపడుతున్న వారికి దేవుడు గొప్ప విడుదలను దయచేశాడు అని మీరు చెప్పండి, మేము నమ్ముతాం. లేదా ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆయన పంచిపెట్టాడు అని మీరు చెప్పండి, మేము నమ్ముతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన సజీవునిగా ఉన్నప్పుడు ఇలాంటి అనేక కార్యాలు ఆయన చేశారు అని మీరు చెప్పండి, మేము నమ్ముతాం. కానీ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువపై ఆయన చిందించినటువంటి ఆయన రక్తము ద్వారా ఈ తరములో ఉన్నటువంటి సమాజముకు, ప్రజలకు ఏ రకంగా పాప విమోచన కలుగుతుందండి? ఈ మాటను మేము ఎలా నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మా బ్రతుకుల్ని లేదా మా పాపాలని ఎలా శుద్ధి చేస్తుంది అని బహుశా కొంతమందికి సందేహం రావచ్చు. దానికే ఈరోజు నేను సమాధానం చెప్పాలని ఇష్టపడుతున్నానండి. ఈ ప్రశ్నకు మనకి సమాధానం తెలియాలంటే ముందుగా మనం మరొక విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, అసలు రక్తమును గురించి, బ్లడ్ గురించి పరిశుద్ధ గ్రంథం
బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో ముందు మనం తెలుసుకోవాలి. ఒక వాక్యం మనం చదువుకుందాం. లేవీ కాండము 17వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, లేవీ కాండము 17వ అధ్యాయము 10వ వచనమండి. చదువుతారండి? ఒక్క నిమిషం అండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ లేవీ కాండము, లేదా ఇంగ్లీష్లో దీన్నే లెవిటికస్ అన్నారు, ద బుక్ ఆఫ్ లెవిటికస్. ఈ లేవీ కాండము ఎవరి కాలంలో రాయబడింది అని అంటే మోషే కాలంలో రాయబడిందండి. మోషే కాలంలో ఆ విల్డర్నెస్లో, ఆ యొక్క ఆ అరణ్య ప్రాంతంలో, ఆ ఎడారిలో గొప్ప సమూహంతో మరి మోషే ఇజ్రాయెల్ని నడిపిస్తూ ఉన్నాడనమాట. అలాంటి ఒక సందర్భంలో దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇజ్రాయేలీలకు దిశానిర్దేశం చేస్తూ తన సేవకుడైన మోషేతో ఆయన మాట్లాడుతూ, అదేవిధంగా ఆ యొక్క తన ప్రజలైనటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతూ ఆయన ఈ మాటలు తెలియచేస్తున్నాడు. చదవండి 10వ వచనం. మరియు ఇజ్రాయేలీల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాణ్ణి కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. చాలండి, చాలు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఓ నా ప్రజలైన ఇజ్రాయేలీలారా, లేదా వారి మధ్య నివసిస్తున్నటువంటి పరదేశుల్లోనే కానీ, లేదా ఇజ్రాయేలీలో కానీ, నా ప్రజలారా, మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు ఏ మాత్రం కూడా దేన్ని రక్తమును మీరు తినకూడదు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ అలా రక్తాన్ని కనుక మీరు తీసుకునేవారైతే నేను మీకు విముఖుడనై ఉంటానని చెప్పి కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకని? ఆయన దానికి కారణం కూడా చెప్తున్నారు. రక్తము దేహమునకు ప్రాణము, ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్. దానికి కంటిన్యూషన్ మనం చూస్తే, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనకి 2 విషయాలు తెలుస్తున్నాయండి. మొదటిది ఏంటి? రక్తం అనేది దేహమునకు ప్రాణము, ఫిజికల్ లైఫ్ అనేది ఆ యొక్క రక్తములో ఉంటుంది అని ఇక్కడ మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే, గాడ్ హిమ్సెల్ఫ్ అపాయింటెడ్ బ్లడ్ ఫర్ అటాన్మెంట్. ఏంటండి? గాడ్ హిమ్సెల్ఫ్ అపాయింటెడ్ బ్లడ్ ఫర్ అటాన్మెంట్ అంటే ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. అంటే ఏంటండి? ఆయన చెప్తున్నారు, ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముపై పోయేటకు, బలిపీఠమై ప్రోక్షించుటకు రక్తమునిచ్చాను నేను. దట్ ఈస్ ద రీజన్ వై ఐ గేవ్ యూ ద బ్లడ్ అని చెప్పి ఇక్కడ ప్రభు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క రక్త అర్పణ అనేది మరి మానవుని యొక్క ఆలోచన నుంచి, ఉద్దేశముల నుంచి, జ్ఞానం నుంచి వచ్చినటువంటి అంశము కాదు. ఈ రకంగా అటాన్మెంట్ అనేది మీకు అర్థమవుతుందా అండి? ఈ యొక్క ప్రాయశ్చిత్తము అనేది దేవుని ద్వారా కలిగినటువంటి ఒక నిబంధన అనే విషయం మొదట మనం అర్థం చేసుకోవాలి. మరొక చోట ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 23వ వాక్యంలో కూడా ఈ మాటను గురించి అక్కడ కూడా రాయబడిందండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకున్నట్లయితే, అయితే రక్తమును తినకూడదు, భద్రము సుమి, ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు. అగైన్ ఇక్కడ అదే మాటను దేవుడు చెప్తున్నాడు, ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్. ఈ విషయాన్ని, లేదా అసలు ఈ లేవియ కాండంలోను ద్వితీయోపదేశ కాండంలోను ఈ మాటలు ఎప్పుడు రాయబడ్డాయి అని మనం హిస్టరీలో మనం చెక్ చేస్తేనండి, సుమారు 1400 to 1500 BC, బిఫోర్ క్రైస్ట్, 1400 నుంచి 1500 సంవత్సరాల క్రితం ఈ మాటలు రాయబడ్డాయి. అంటే ఫ్రమ్ టుడే మనం క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 3000 సంవత్సరాల క్రితం ఈ మాటల్ని ప్రభు చెప్పినట్లుగా, ఆజ్ఞాపించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ విషయాల్ని మన శాస్త్రవేత్తలు,
మన సైంటిస్టులు ఎప్పుడు తెలుసుకున్నారు అని అంటే 1628వ సంవత్సరంలో విలియం హార్వే అనే ఆయన, 1665వ సంవత్సరంలో రిచర్డ్ లోయర్ అనే మరొక శాస్త్రవేత్త, 1901వ సంవత్సరంలో కార్ల్ ల్యాండ్స్టీనర్ అనేటువంటి మరొక శాస్త్రవేత్త, మరొక సైంటిస్ట్ అనేక పరిశోధనలు చేసి ఈ విషయాల గురించి వారు ధృవీకరించారని మనం చూడొచ్చండి. సో అంటే ఈ యొక్క విషయాలను ఎప్పుడు ధృవీకరించారనంటే ఫ్రమ్ మేబీ ఇన్ ఎర్లీ 17th century అండ్ ఇన్ ద ఎర్లీ 20th centuryలో, అంటే గడిచినటువంటి 300 సంవత్సరాల ముందు మాత్రమే ఈ విషయాలను సైంటిస్టు ధృవీకరించారు. కానీ వీటిని గురించి ప్రభు ఎప్పుడో చెప్పారండి. సుమారు 3000 years బ్యాకే వీటిని గురించి ప్రభు స్పష్టంగా తెలియజేశారు. ఆయన చెప్పిన విషయాల్లో మొదటిది రక్తములో ప్రాణమున్నది, రెండవది ఈ యొక్క ప్రోక్షణ, ఈ రక్త ప్రోక్షణ అనేది బలిపీఠం మీద ప్రోక్షింపబడుతున్నటువంటి రక్తం అనేది మీకు ప్రాయశ్చిత్తం చేయడం కొరకు నేను ఇచ్చినది అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ నేను ఇందాక అటాన్మెంట్ అనే పదం వాడానండి. అటాన్మెంట్ అంటే ఏంటంటే కవరింగ్ ఆర్ మేకింగ్ రీకన్సైలియేషన్. కవరింగ్ ఆర్ మేకింగ్ రీకన్సైలియేషన్ అంటే ఏంటంటే దేవునితో తెగిపోయినటువంటి సంబంధాన్ని మరలా తిరిగి కలుపుట, పాపం వల్ల ఏర్పడినటువంటి అడ్డుగోడను తొలగించుట, పాప శిక్ష నుండి విముక్తి కలిగింపబడుట, దీన్నే అటాన్మెంట్ అని పిలుస్తారనమాట. ఈ అటాన్మెంట్ ఏ రకంగా సాధ్యము అనంటే రక్త ప్రోక్షణ జరగడం ద్వారా మాత్రమే ఇది సాధ్యము. దీని నిమిత్తమునే నేను మీకు ఈ యొక్క రక్తాన్ని ఇచ్చానని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అదేంటండి, దీనికి ఏదైనా ఉదాహరణ మీరు చెప్పగలరా అంటే ఖచ్చితంగా చెప్తానండి. మనందరికీ తెలుసు, ఆదాము అవ్వలను దేవుడు సృష్టించాడు. దేవుడు వారిని సృష్టించిన తర్వాత వారిని ఒక ఏదైనా తోటలో వారిని దేవుడు పెట్టాడు. పెట్టి ప్రభు ఏం చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి అన్ని ఫలాలను మీరు తినచ్చు, కానీ ఒక చెట్టుకు ఉన్నటువంటి ఫలాలను మాత్రం మీరు తినకూడదు అని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. కానీ వారేం చేశారు, సర్పం యొక్క ప్రేరేపణతో మొదట హవ్వ, ఆ తర్వాత ఆదాము ఇద్దరూ కూడా ఆ పండును తిని పాపం చేశారండి. అక్కడ పాపము అనంటే ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అయిందండి. వారు ఎప్పుడైతే ఆ పండును తిని పాపం చేశారో వారికి దే గాట్ ద నాలెడ్జ్, మంచి చెడు అన్నీ తెలిసిపోయే నాలెడ్జ్ వచ్చింది. వెంటనే వాళ్ళు చూసుకున్నప్పుడు వారు దిగంబరులుగా కనిపించారండి. దిగంబరులుగా వాళ్ళు చూసుకున్నప్పుడు వారు ఏం చేశారు, చెట్టుకున్నటువంటి ఆకులను తీసి ఆ ఆకులు వారు కట్టుకుని ఆ ఆకులతో వారి బాడీని వారు కవర్ చేసుకున్నారు. మరి ఓ సాయంకాలం పూట దేవుడు వారిని కలవడం కోసం వచ్చినప్పుడు వారు దాక్కుని ఉన్నారండి. అప్పుడు ఆ సమయంలో ప్రభు చేసినటువంటి ఒక కార్యం మనం జాగ్రత్తగా గమనిస్తే ఆది కాండము 3వ అధ్యాయము 21వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, చదువుతారా అండి? 20 మరియు 21. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతిదానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఏమండి, చర్మపు చొక్కాయలు ఏ రకంగా తయారవుతాయి? ఏమండి, అప్పుడు ఊల్ లేదు, సిల్క్ లేదు, కాటన్ లేదు, ఏమీ లేదు. దేవుడు వారికి ఏ చొక్కాయలు తొడిగించాడండి? చర్మపు చొక్కాయలు. చర్మం రావాలంటే ఏం జరగాలండి? ఒక పశువుని లేదా ఒక జంతువుని వధించాలి. అంటే వారు చేసినటువంటి ఆ యొక్క పాపమునకు మొదట జరిగింది ఏంటి? వధ జరిగింది. వధ జరగడం ద్వారా అక్కడ రక్త ప్రోక్షణ అనేది జరిగింది అనేది ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి. దీన్ని బట్టి మనం చెప్పచ్చు, ఈ అటాన్మెంట్ అనేది లేదా ఈ యొక్క రక్త ప్రోక్షణ అనేది దేవుని ద్వారా వచ్చినటువంటి ఒక నిబంధన, ఒక లాగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము మరొక వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యం మనం చదువుకుందామండి. అక్కడ ఏమని రాస్తుందంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము.
ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలో మనం స్పష్టంగా చూడొచ్చు, పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేస్తే, పాపం అంటే ఏంటండి? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుని ఆజ్ఞను మీరితే ఆ పాపం ద్వారా కలిగేటువంటి ఫలము ఏంటండి? మరణము. మరణం అంటే ఏంటండి? మరణం అంటే నథింగ్ బట్ షెడింగ్ ద బ్లడ్. అగైన్ అక్కడ ఏమవుతుంది? రక్తము యొక్క ఫ్లెష్, శరీరము వేరైపోవడమే కదండి. అదే కదా మరణం అంటే. అంటే మన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు అతడు తన యొక్క ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. నథింగ్ బట్ షెడింగ్ ద బ్లడ్ అండి. ఎగ్జాక్ట్గా ఇదే పనిని యేసుక్రీస్తు ప్రభు చేశారు. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏముందంటే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యానికి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని ఒక్కసారి కంపేర్ చేయండి. ఇందాక ఏమనుంది? పాపము ద్వారా వచ్చు జీతము మరణము అని అక్కడ రాయబడింది. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారండి? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంటే ఏ పాపము ఒక వ్యక్తిని మరణం దగ్గరికి తీసుకెళ్తుందో ఆ యొక్క పాప పశ్చాత్తాపం నిమిత్తమై లేదా ఆ యొక్క పాప క్షమాపణ నిమిత్తమై నేను నా యొక్క రక్తాన్ని ఇవ్వబోతున్నాను, ఇది నిబంధన రక్తము అని ఇక్కడ ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభు చిందించినటువంటి ఆ రక్తము మానవుల పాప పరిహారార్థము లేదా మానవుల క్షమాపణ నిమిత్తము ప్రభు రక్తం చిందించారు అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక వాక్యం మనం చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యం మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వాక్యం అండి. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఇక్కడ ఎవరి రక్తము గురించి రాయబడింది అనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముల గురించి. ఆయన ఎన్నిసార్లు రక్తం కార్చారు అనంటే ఆయన ఒక్కసారి రక్తం కార్చారండి. కానీ ఆయన కార్చినటువంటి ఆ రక్తము దేన్ని సూచిస్తుందనంటే ఒక నిబంధనను, ఒక క్రొత్త నిబంధనను సూచిస్తుంది. ఎవరి మధ్య నిబంధన అండి అది? ఏమంటే నిబంధన అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ లా. ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చిందండి? మన భారతదేశానికి భారత రాజ్యాంగం ఎప్పుడు ఏర్పడింది? అది ఎప్పుడు మనకి లాగా వచ్చింది? 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అనేది ప్రతి పౌరుని మీదకి ఒక లా, ఒక నిబంధనగా వచ్చింది కదండి. అంటే 1950లో చేసినటువంటి ఆ యొక్క నిబంధన, ఆ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది 1990లో జన్మించే వారికి అమలవుతుంది, 2010లో జన్మించే వారికి అమలవుతుంది, 2026 జూలై 10వ తారీఖు అంటే ఈ రోజు జన్మించినటువంటి బిడ్డకు కూడా ఆ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అమలవుతుందా లేదా మీరు చెప్పండి? అమలవుతుంది. మరి ఎన్నిసార్లు కాన్స్టిట్యూషన్ లా చేశారండి? 10 సార్లు చేసి 20 సార్లు చేశారా? ఒక్కసారే చేశారు. ఒక్కసారే దాన్ని చట్టం చేశారు. చట్టం చేసిన తర్వాత మన దేశ పౌరులందరి మీదకి ఆ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేవి అందరికీ సమానంగా వస్తున్నాయి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఒక్కసారే ఆయన అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చాడు. అది ఒక నిబంధన రక్తము అని ప్రభు చెప్పాడు. ఎవరి మధ్య నిబంధన, ఎవరి మధ్య లా అంటే దేవునికిని ప్రజలకును మధ్య ఉన్నటువంటి నిబంధన. హల్లెలూయా. ఈ నిబంధన ద్వారా అందరి పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చారు. మీకు అర్థమవుతుందా అండి? సో ఎలాగైతే ఒక లా ఒక్కసారి అమలై ఆ తర్వాత అందరికీ అది సమానంగా వర్తిస్తుందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక్కసారి తన రక్తాన్ని కార్చాడు. ఆ చిందింపబడినటువంటి కార్చబడినటువంటి ఆ యొక్క రక్తము నిబంధన రక్తముగా దేవునికి నీ ప్రజలకి మధ్య శాశ్వత కాలము అది ఉన్నది. హల్లెలూయా.
మరి దాన్ని బేస్ చేసుకునే నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థము ఆయన చిందించాడు. ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే నా నిమిత్తమై ప్రభు రక్తం చిందించారని నమ్ముతారో అందరి నిమిత్తము కూడా ప్రభు రక్తం కార్చాడండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయము 25 and 26 మనం చదువుకున్నట్లయితే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలం మందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడనేటకు ఆయన అలాగు చేసెను. ఈ వాక్యం అర్థమైందా అండి? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా అంటే ఎందరైతే యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించి ప్రభు నా పాపము నిమిత్తమై రక్తం కార్చాడని చెప్పి ఆ యొక్క ప్రభు కార్చినటువంటి రక్తం ఎంతమంది అయితే విశ్వాసం చూపుతారో, ప్రభువుని ఎంతమంది విశ్వాసం చూపుతారో వారందరూ నీతిమంతులగునట్లు దేవుడు ఒక నూతన చట్టాన్ని ఆయన చేశాడు. హల్లెలూయా. అది 2000 సంవత్సరాల క్రితం చేయబడినటువంటి ఆ చట్టము, ఆ లా, ఆ నిబంధన అనేది ఆ తరువాత ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా ఈ క్షణానికైనా రాబోయే సంవత్సరాలకైనా అది అమలవుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే అది రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం మనం చూస్తే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఈ నిబంధన ద్వారా మరి ప్రభువు కార్చినటువంటి ఆ శ్రేష్టమైన అమూల్యమైన ఆ రక్తము ద్వారా ఇప్పుడైతే మనము ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఉగ్రత నుండి తప్పించబడుతున్నాము అని ఈ వాక్యంలో ప్రభు స్పష్టంగా రాయించారండి. సో ఈ మాటలను బట్టి మీకు ఏదైతే నేను ఇప్పుడు ఈ వాక్యాలు చూపించానో ఈ వాక్యాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆనాడు అంటే 2000 years బ్యాక్ యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువపై ఆయన కార్చినటువంటి రక్తము మన అందరి పాపాలను శుద్ధి చేస్తుంది, మనలను నీతిమంతులుగా మారుస్తుంది, మనలను ఉగ్రత నుండి తప్పిస్తుంది అనే సత్యాన్ని మరి ఈ మాటలో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మనకి ఈ ప్రశ్నకు సమాధానం దొరికిందండి. కానీ ఇప్పుడు మనం చేయవలసిన మన బాధ్యత, ఎందుకంటే ప్రభు అంతా చేసేశారు. ప్రభు అప్పుడే ఆయన సమస్తమైనటువంటి పనులను ఆయన కార్యాన్ని జరిగించి సమాప్తమైందని చెప్పి ప్రభు చెప్పారండి. కానీ ఇప్పుడు మనం చేయవలసింది దేవుడు చెబుతున్నట్లుగా ఆయన చూపిస్తున్నటువంటి ఆ యొక్క వెలుగు మార్గంలో మనం నడవాలి. అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన నీతి ఆ యొక్క యథార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ మనం వెలుగులో నడవాలి మొదటిగా. రెండవది, మనం మంచి సహవాసంతో మనం ఉంటూ దేవుని వాక్యంతో అంటు కట్టబడిన వారమై మరలా చీకటిలోకి వెళ్లకుండా మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడు మనము దేవుని రాజ్యానికి మనం వారసులుగా తీర్చబడతామని కూడా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మరి ఎంతో శ్రేష్టమైన ఎంతో విలువైనటువంటి ఈ రక్షణను మనం ఎన్నటికీ నిర్లక్ష్యపరచుకోకుండా దేవుడు మనకి చూపిస్తున్నటువంటి ఈ మార్గంలో మనం యథార్థంగా మనం నడుద్దాం. దేవునికి నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, అవును తండ్రి, మా కొరకు మీ అమూల్యమైన శ్రేష్టమైన రక్తాన్ని మీరు కల్వరి శిలువపై కార్చారయ్యా. తండ్రి, మీరు మా పాపల నిమిత్తము మీ యొక్క రక్తాన్ని కార్చారని మేము నమ్ముతున్నాము తండ్రి, మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. తండ్రి, మమ్మల్ని ముందుకు నడిపించండి. మా పాత రోత జీవితాన్ని మేము విడిచిపెట్టి మీరు మాకు చూపిస్తున్నటువంటి ఆ యొక్క వెలుగు మార్గంలోనికి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా, మేము ఇటు అటు చూడక సూటిగా మీ వైపు మాత్రమే చూస్తూ ఈ యొక్క జీవన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే కృప అందరికీ మీరు దయచేయవలసిందిగా
తండ్రి, మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.